ఈరోజు అందరికీ కూడా తెలుసు ఎన్టీ రామారావు గారి గురించి. ఒక యుగ పురుషుడు. తెలుగు జాతి గౌరవాన్ని మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ఒక ప్రాంతీయ పార్టీకి ఇంత అభిమానం, ఇంత ఖ్యాతి వచ్చిందంటే అది కేవలం ఆయన స్థాపించింది. ఆయన నాటిన ఆ వృక్షంలో మనం అందరం కూడా ఈరోజు సేద తీర్చుకుంటూ తెలుగుదేశం పార్టీని మరింతగా అభివృద్ధి చేస్తూ, ఎక్కడా కూడా ఒక ప్రాంతీయ పార్టీ ఇంతగా 43 ఏళ్ల పాటు ఎదురులేని పార్టీగా ఆయన స్థాపించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క నినాదాలతో మరింత ముందుకు తీసుకెళ్తూ ఈరోజు మనం అందరం కూడా ఎంతో సంతోషంగా ఉన్నాము. ఇది ఒక పూర్వజన్మ సుకృతం. మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనిపించుకోవడం మనందరికీ ఎంతో కూడా గౌరవం ఇస్తుంది. ముఖ్యంగా ఆయన మహిళలకి ఏ విధంగా అంటే మహిళలు ఇంట్లోనే ఉండకూడదు, వీళ్ళకు కూడా ఒక చదువుకోవడంలో కానీ అన్నిట్లో కూడా వాళ్ళకి ఒక హక్కు కల్పించాలి అని మొట్టమొదటిగా మహిళా యూనివర్సిటీ పెట్టిన మహానుభావులు ఆయన స్థాపించిన తర్వాతే మనం మహిళలందరూ కూడా చదువుకునేదానికి కానీ అన్నిట్లో ఆయన ఎన్నో అవకాశాలు కల్పించారు. అదే విధంగానే చంద్రబాబు నాయుడు గారు కూడా డ్వాక్రా గ్రూపులు పెట్టి మహిళలకి వాళ్ళకంటూ ఒక అకౌంట్ ఉంచి వాళ్ళకు కూడా ఒక సొంతంగా వాళ్ళ చేతుల్లో డబ్బులు ఉండాలి అనే విధంగానే స్థాపించారు. తర్వాత వారి యొక్క నినాదాలతోనే లోకేష్ బాబు గారు కూడా మొన్న ఎవరైతే పార్లమెంట్ అధ్యక్షులుగా పెట్టిన వాళ్ళు కూడా మహిళలకి ప్రియారిటీ ఇస్తూ 5 మంది మహిళా అధ్యక్షులు చేయడం కూడా మనందరికీ కూడా మహిళలుగా మనకి రాజకీయాల్లో ఇంత అవకాశం ఇస్తుంది కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే. కాబట్టి అలాంటి పార్టీలో ఉంటూ మనం అందరం కూడా ఎన్టీ రామారావు గారు ఏదైతే పేదల కోసం ప్రజల కోసం అని ఆయన కష్టపడ్డారో మనం అందరం కూడా ఆ నినాదాలతో ముందుకెళ్లాలని కూడా మీరందరికీ కూడా తెలియజేస్తూ ఆ మహానుభావుడికి మన చిత్తూరు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయనకి మరొకసారి ఘనంగా నివాళులు అర్పిస్తున్నా. జై హింద్ అండ్ జై తెలుగుదేశం.